అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. చెప్పు సరిగా 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 ఇంకేదైనా చెయ్యి. ఏంటి తేజ అది? నాకు అర్థం కావడం లేదు. పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నావు. సరిగా చెప్పు. పెద్దనాన్న టైమ్ అప్. పెద్దనాన్న టీం కూడా ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళు డాన్స్ చేయాలి కదా. నేను రెడీ, మీరు సాంగ్ రెడీ చేయండి. అమ్మో, నాకు డాన్స్ రాదు, నేను చేయను. నీకు వచ్చినట్టు చెయ్యి మధు. అది కాదు తేజ. రా చేద్దాం పదా. లే ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా. దీని డాన్స్, దీని బొంద చూడలేక చస్తున్నాను. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, బాగా చేసావు మధు, ఎంత బాగా చేసావో. చూడ ముచ్చటగా ఉందనుకో. థ్యాంక్స్ అత్తయ్య. రిషి, శశి, ఇప్పుడు మీరే కదా చీటీ తీయాలి. మీ ఇద్దరిలో ఎవరు తీస్తున్నారు? నేను తీస్తాను. రిషి రెడీనా? రెడీ. ఏంటి రిషి నువ్వు? రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. రిషి, శశి, మీ డాన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నానమ్మ ఇప్పుడు నీ డాన్స్. నేనా? డాన్సా? నో, నా వల్ల కాదు. పర్లేదు నానమ్మా, ఒక మంచి సాంగ్ పాడు. పాట? ఏ పాట? లేదు, పాడాలి 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 పాడాలి. అయ్యో సరేలే. రావాలి.
అత్తయ్య మీరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రశంసలేం నాకు అవసరం లేదు. థ్యాంక్స్ పిల్లలు, మీ పుణ్యమా అంటూ బాగా ఎంజాయ్ చేశాం. వీళ్ళని చూస్తుంటే చాలా తేడాగా ఉంది. సింధు లేచి చాలా క్లోజ్గా ఉంటున్నట్టు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆవిడ కూడా తీసుకుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? టైం దాటిపోతుంది. ఇంతవరకు ఏ అతిథి రాలేదు. నా పూజ ఫలించాలంటే ఎవరో ఒక అతిథి వచ్చి మా ఇంట్లో భోజనం చెయ్యాలి. మహాదేవా కరుణించు తండ్రి. హర హర మహాదేవ. అత్తయ్య 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 ఏంటమ్మా? ఎవరో జంగమయ్య వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి లోపలికి పిలుచుకుని వస్తాను. మీరు భోజనానికి ఏర్పాట్లు చేయండి. సరేనమ్మా. ఎన్నాళ్లకి మళ్ళీ సింధు ఉన్న ఇంట్లో అడుగు పెడుతున్నానో. నా అడుగుతో ఈ ఇంట్లో ఉన్న మనశ్శాంతి భస్మమైపోవాలి. వీళ్ళ ఆనందం ఉఫ్ఫూ ఆవిరైపోవాలి. కుటుంబం మొత్తం నా ఆవేశానికి ఆహుతైపోవాలి. నమస్కారం అండి. మేనకోడలా, నిన్ను చూసి ఎన్నేళ్ళయింది. చాలా సంతోషంగా ఉన్నావు. ఈ సంతోషం ఎంతకాలము నీకుండదో. నేను జైలు నుండి వచ్చేసాను కదా, ఇక నీకు కష్టాలు కన్నీళ్ళే.